దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. ఆ వీడియోలు చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ గురించి మా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ ఆశీర్వదింపబడాలని మా ప్రార్థన. ఈరోజు మనం ఒక పాట ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఈరోజు మా ప్రసంగంలో మత్తయి సువార్త 5:3 ఈయన ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. సువార్త బోధిస్తూ యేసుప్రభు వారు వెళ్తున్నప్పుడు ఆయన 5వ అధ్యాయంలోకి చూశాడికి ఆయన జనసమూహంను చూచి కొండ ఎక్కి కూర్చోండి. ఆయనతో వస్తున్న జనసమూహాన్ని అంతా చూసి కొండ ఎక్కి కూర్చున్నారు. ఆయన కూర్చుని ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చింది. కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగరు. వాళ్ళకి బోధిస్తున్నారు, కొండ మీద ప్రసంగం చేస్తున్నారు. 3వ వచనం చూసుకుంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేని విషయంలో దీనులై? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని దేవుడు బోధిస్తున్నారు అన్నమాట. ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు దేవుడు ఆత్మ ఏం మాట్లాడబోతుందో, నాతో మనతో ఏం మాట్లాడబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఒక పాట పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి ఆయన పరక్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి,
స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనూది, పిల్లన గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మొదటిది రెండో చరణం మళ్ళీ ఒకసారి పాడుకుందాం. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ మన దేవుని స్తుతించు ఉండాలి. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో చూసుకుంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యపు వారిది అని దేవుని వాక్యం తెలివిస్తోంది. దీనులు అంటే ఏంటి? దీనులు అంటే దీనత్వం అంటే వినయము, ఇంగ్లీష్లో హ్యూమిలిటీ. దీనత్వము గర్వమునకు అహంకారమునకు భిన్నముగా ఉండే పదం ఇది. దీనత్వం అంటే తగ్గించుకోవడము, గర్వము అహంకారమునకు భిన్నముగా ఉన్నది. ఒకడు తనకి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయని అహంకారంతో ఉంటే అది దీన మనసు కాలవాడు కాదు మాట. అయోగ్యతను, మన అయోగ్యతను, మనలో ఉన్న లోపాలను మనము తెలుసుకోవాలి. ఒకరికి ఇట్టి వినయము లేకుండా ఎడల వాడు దేవుని యందు భయభక్తులు ఉంచుట దుర్లభము. నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు, లేకపోతే నాకు జ్ఞానం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆత్మలో ఉన్నా, నేను ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనం గర్వపడకూడదు. వారికంటే నేను బాగా పాటలు పాడతాను, వారికంటే వాక్యం బాగా చదువుతాను, వాళ్ళకంటే నాకు వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయని కూడా మనం హెచ్చించుకోకూడదు మాట. మనం తగ్గించుకొని ఉండాలి. యేసుప్రభు వారు అన్నీ ఉన్నా కూడా ఆయన ఎంతో దీనత్వం కలిగి ఉన్నారు. ఇక్కడ ఏమంటోంది? ఆ వినయం లేకుండా ఎడల వాడు దేవుని యందు భయభక్తులు ఉంచుట అసాధ్యం మాట. వినయం ఉండినచో దేవుని తట్టు తిరుగుట సులభం. మనకు వినయం ఉంటే దేవుని వైపు తిరగడం సులభం మాట అని దేవుని వాక్యము మనకు బోధిస్తోంది. మనకు దీనత్వం ఉండవలనని యేసు బోధించరు. అందువల్ల ఆయన ఏం బోధించారు? దీనత్వం ఉండాలని, మనం తగ్గించుకునే వాళ్ళని యేసు బోధించాడు. ఆయన దాన్ని బోధించడం మాత్రము కాకుండా దానిని ఆచరించి చూపించాడు. మనకి మాదిరిగా, దృష్టాంతంగా చూపించాడు. క్రీస్తు చరిత్రను అంతా చూసుకుంటే ఆయన పొందిన ఘనతకు ముందుగా వినయం ఉంది మాట. ఆయన వినయం ఉంది కాబట్టి తను తాను తగ్గించుకుని, ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టు తను తాను తగ్గించుకుని పరలోకం ముందు ఉండడం భాగ్యం ఎంచుకోలేదు. రిక్తుడిగా, దీనుడిగా, నరావతాడిగా తను తాను తగ్గించుకుని భూలోకంలో ఆయన స్థలం లేకపోయినా పశువుల తొట్టిలో, పశువుల పాకలో జన్మించాడు ఆయన. అంత మాత్రమే కాకుండా ఎక్కడ చూసినా ఆయన నోరు మెతికినట్టు మనం చూడలేదు. పేలాస దగ్గర తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా ఆయన ఎందు ఏ పొరపాటు లేకపోయినా ఆయన ఏమీ మాట్లాడినట్టు మనము చూడమన్నమాట. అంతగా ఆయన తగ్గించుకున్నాడు, అంతగా దీనత్వము చూపించాడు.
ఆయన మాదిరి చూపించాడు. వినయము ఇంతటి శ్రేష్టమైన గుణమైనది. వినయము ఎంతో శ్రేష్టమైనది. అందుకు కాబట్టి ఆయన శిలువ మరణాన్ని జయించి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథాల లేఖనాల్లో మనం చూడవచ్చు. కొలసి 3:12 కూడా అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తోంది. జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోమంటున్నాడు. మనకి ఎన్నో అలంకారాలు ఉన్నప్పటికీ ఆ అలంకారాలు ప్రాముఖ్యత కాదు మాట. అవన్నీ ఉన్నా కూడా వినయం అనే అలంకారము, వినయం అనే ఆవరణము మనకు లేకపోతే అది వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇవి ధరించుకోవాలని కూడా చెప్తోంది. ఏంటి? వినయాన్ని ధరించుకోవాలి. ఘనతకు ముందు వినయం ఉంటుంది మాట. కొంతమంది యోగులు ఏం చేస్తారు? అనవసరమైన కష్టాలు భరిస్తూ ఉంటారు. భరిస్తూ తమ సౌఖ్యాన్ని పోగొట్టుకొనిచో ఉంటారు. ఇట్టి వినయము కాదు దేవునికి కావాల్సింది. వాడు తమ పుణ్యకార్యాలను బట్టి ఎన్నో విధాలుగా గర్వపడుతుంటారు. నేను ఉపవాసం చేశాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నానా, అది తింటలేదు, ఇది తింటలేదు కాదు మాట. తమ పుణ్యాన్ని బట్టి ఎన్నో విధాలుగా వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. మనసులో గర్వం ఉంటూనే ఉంటుంది, పైకి కూడా కనపడుతూ ఉంటారు. మనమేం చేయాలి? మన దేహాత్మలను హీనపరచక, దేహాన్ని హీనపరచకూడదు, ఆత్మని హీనపరచకూడదు. మంచి బట్టలు కట్టుకోకూడదు, మంచిగా ఉండకూడదు, అలంకరించుకోకూడదు. ఇవన్నీ కాదు, ఇవన్నీ పైవి. ఇవి కూడా వాళ్ళ దేవుని యొక్క పిలుపుని బట్టి, వాళ్ళ యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి చేస్తారు. అవి తప్పని నేను అంటలేదు. అవే కాదు అలంకారాలు. ఏమిటంటే వినయం అనే అలంకారం, మనం తగ్గించుకునే అలంకారము చాలా ప్రాముఖ్యత. యేసుప్రభువు వారు అదే మనకి నేర్పించారు. కాబట్టి ఆ కొండ మీద ప్రసంగంలో మనం నేర్చుకుంటున్నాం. దేహాత్మలను హీనపరచక దేవుని దానములను గ్రహించి, ఇవన్నీ కూడా దేవుడు మనకి దానాలుగా ఇచ్చాడని గ్రహించి, ఇతరులు సేవిస్తున్నట్టు కాక దేవుణ్ణి మనం సేవిస్తూ కనపరచుటే దీనత్వము. మన దేవుణ్ణి సేవించటే. ఎందుకంటే దీనత్వం లేకపోతే దేవుని వైపు తిరుగుట కూడా అసాధ్యమని దేవుని వాక్యం చెబుతోంది. కాబట్టి ఇట్టి వినయము భక్తులకు ముఖ్యంగా ఉండవలసిన గుణమని దేవుని వాక్యము సెలవిస్తోంది. క్రీస్తు వారికి ఆత్మయందు దీనులైన వారు అని పేరు పెట్టాడు. ఆత్మయందు దీనులైన వారని ఎవరు ఎలాగ గుణం కలిగి జీవిస్తారో వాళ్ళకి ఆత్మయందు దీనులైన వారని పేరు పెట్టిన. పరిశుద్ధ గ్రంథంలో చూసుకో, మోషే తన ఇల్లంతట్లో, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన దీనత్వం ఉన్నాడు. ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆయన్ని శోధించారు. నీళ్లు కావాలన్నారు, ఆహారం కావాలన్నారు, కాయగూరలేనా మాకు, ఇవి కాదు మాంసం కావాలన్నారు. దేవుడు అన్నీ ఇచ్చాడు వాళ్ళకి. మన్నాను కురిపించాడు ఆకాశం నుండి, మాంసాన్ని పూరేళ్ళని కురిపించాడు దేవుడు. మరి అవి తిని కూడా వాళ్ళు తృప్తి పడలేదు మాట. అవి నోటి యందు ఇంకా పూర్తిగా మింగకుండానే వాళ్ళు ఆయన్ని, మోషేని విసిగించారు. అయినా మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా జీవించాడు మాట. బండ నుండి నీళ్లు రప్పించాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మోషే ద్వారా దేవుడు చేశాడు మాట. అయినా వాళ్ళు విసిగించారు. అలా కాదు, వినయం ఉండాలి. మోషే వినయం ఉంది కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. మనం కూడా వినయంతో ఉండాలి. మనకి మాదిరిగా ఆయన చూపించాడు, వినయాన్ని చూపించాడు అన్నమాట. వినయము ప్రాముఖ్యత. వినయం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్న అంశము. కొలస్సీ పత్రికలో చూసుకున్నాం, ఫిలిప్పీలో చూసుకున్నాం. తాను తగ్గించుకున్నాడని దేవుడు. అందుకని పేతురు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? 5వ అధ్యాయంలో 5-6 వచనం చూసుకున్నాం. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. మనం ఎలా ఉండాలంట? ఆయన మనం హెచ్చించాలంటే, ఆయన హెచ్చించే వరకు మనము బలిష్టమైన దేవుని చేతి క్రింద దీన మనసుకులై ఉండాలి. దీనత్వం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు అన్నీ చేస్తాడు. వినయం ఉన్నప్పుడు, వినయానికి ఘనత రావాలంటే వినయం ఉండాలన్నమాట. కాబట్టి మనము అట్టి ప్రకారము ముందుకు సాగిపోదాం. ఇంకోటి సావిత్రి గ్రంథం 22వ అధ్యాయంలో చూసుకుంటే 4వ వచనం చూసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి, వినయమునకు ప్రతిఫలము
ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగును. వినయం కలిగి ఉంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వినయం ఉంటే దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు వినయం వచ్చేస్తుంది. వినయానికి ప్రతిఫలం ఏంటి? ఐశ్వర్యము, ఘనత కూడా వస్తుందన్నమాట. మళ్ళీ జీవమును దానివల్ల కలుగుతాయట వినయం వల్ల. కాబట్టి మన ఆయన మాదిరి చూపించాడు. ఆయన వినయంగా ఉన్నారు. ఆయన మరణించే వరకు వినయంగానే ఉన్నారు. తండ్రి తనకు చెప్పిన పని చేశారు. ఈ రోజుల్లో పిల్లలు అలా చేస్తారా? తల్లిదండ్రులు ఏం చెప్పినా మాట వింటలేదు, తల్లిదండ్రులకు లోబడటలేదు. యవనస్తులు అయితే విచలవిడిగా ఉంటున్నారు. కొంతమంది మంచిగా ఉంటున్నారు, కానీ కొంతమంది భయభక్తులు లేకుండా తల్లిదండ్రులు ఎదిరిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత. యేసుప్రభు వారు అలాగా తండ్రికి లోబడి ఉన్నారు కాబట్టి ఆయన ఘనతను పొందారు. పరలోక రాజ్యంలో కుడిపార్శ్వమున ఉన్నారన్నమాట. నిత్యజీవం ఇచ్చారు. సిలువ మరణాన్ని జయించి ఘనత పొందారు. పరిశుద్ధ గ్రంథంలో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్న మాట ఆత్మ విషయమై దినులేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. తన ప్రాణాన్ని అర్పించాడు. తిరిగి తీసుకుని పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, పిల్లలైన మరి ముఖ్యంగా యవ్వనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ నేర్చుకోవాల్సినట్టే దేవునికి లోబడి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు లోబడాలి, పెద్దలకు లోబడాలి. ఏది మంచి ఏది చెడు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని పిల్లలు ముందుకు సాగిపోవాలి. అట్టి ప్రకారం మన పిల్లల్ని మనవల్ని మేమైతే మన పిల్లల్ని అటు ప్రకారం పెంచలాగిన దేవుడు మనకి సహాయం చేయనుగాక. గర్వపడకూడదు, అహంకారపడకూడదు. మనకు ఉద్యోగ విషయంలో కానీ, ఐశ్వర్యం ఉందని కానీ, మనకు అన్నీ ఉన్నాయని కానీ మనం ఏ విషయంలోనూ గర్వపడకూడదు, ఏ విషయంలో అతిశయపడకూడదు. మనం అతిశయపడవలసింది దేవుని అందే అతిశయపడాలి. ఆయన సమస్తం ఇచ్చినందుకు ఆయన మందే మనం అతిశయపడాలి. మన పిల్లలకు కూడా మనం అలా నేర్పించాలి. వాళ్ళని అలా ముందుకు నడిపించి దేవుల్లో పెంచాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకోవాలి. అలా కొండ మీద ప్రసంగాన్ని మనం అన్ని అంశాలు ముందు మనం నేర్చుకుంటూ ఉందాము. దేవుడి వాక్యంలో దీవించుగాక. నేను ప్రార్థన చేస్తాను. అత్యంత మహాపరిశుద్ధుడును ప్రేమమైన కృపామైన దయామయుడైన ప్రభా, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సభలో మీ పాసనకు వచ్చినాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మీకు వందనాలైనా. స్తుతికి పాత్ర, స్తోత్రాడ, పూజనీయుడ, పూజారుడ, ఆరాధనకు యోగ్యుడ మీకు వందనాలు ప్రభా. 10,000లో అతి సుందరుడ, అతి కాశుడ, అతి మనోహరుడైన దేవా మీకు వందనాలైనా. నిత్యము దోతకోటి సముదేహ పరిశుద్ధులు 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 అని దివారాత్రులు పగడపరిచిన ప్రియ తండ్రి మీకు వందనాలు తండ్రి. శూన్యంలోంటి సర్వజగత్తుని కేవలం మీ నోటి మాట ద్వారా చేసిన సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు. ఆది అంతా అల్పమైన దేవా మీకు వందనాలు. మీరు ఎంత సూచినప్పటికీ నేను మీ విడోస్తుల ప్రభా మా కోసం ఆ పర్ల కోసం విడిచిపెట్టకూడదు భాగ్యముగా ఎంచు కనుక రిక్తుడిగా ధీరుడిగా నరావతాడిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని భూలోకంలో జన్మించి నా ప్రభా పసులు తట్టిలో పసులు పాకులో నా ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకొని సులువు పైన అయినా సరస్సు నుండి అరి కాలు వరకు గాయపరచబడి నిలగొట్టబడి ప్రభా మీరు చిందించిన పవిత్ర రక్తాన్ని బట్టి సులువు బలియాగని జ్ఞాపకం చేసుకుంటూ అమూల్యమైన ఆ రక్తధార ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మేము ఏ విషయంలోనూ అతిశయపడకుండా ప్రభా గర్వపడకుండా అహంకారంగా ఉండకుండా మేమేమన్నామో అది కేవలం మీ ఉచిత కృప తప్పని ఇచ్చారని నమ్మి స్తుతిస్తూ నా ప్రభా నా తండ్రి మీలో ముందుకు సాగిపోయి కృప అనుగ్రహించండి. మాలో మీకు ఆయాస్కరమైనవి నైనా అహంకారము కానీ ఏ విషయమైనా మీకు ఆయాస్కరమైన మా ఉన్నదేమో దాన్ని పరీక్షించుకుని మేము విడిచిపెట్టే కృప అనుగ్రహించి మీలో మేము ప్రభా నిందారహితంగా జీవించే కృప అనుగ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. మీరు నా వీడియోలు చూస్తూ నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు, నన్ను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. మీలో ప్రార్థన ఎవరైనా కావాలన్నా పెట్టచ్చు, ప్రార్థన చేస్తాము. ఏ విషయమైనా మేము మంగళవారం స్త్రీలు కూడుకొని మేము కొద్ది విజ్ఞాపనలు చేస్తాము. కాబట్టి మీరు ఎవరైనా సరే మీకు ప్రార్థన అవసరం ఉంటే కూడా మీరు చెప్పచ్చు, ప్రార్థన చేస్తాం మీ గురించి. అలాగే మీరందరూ కూడా అన్ని విషయాల్లోనూ సమృద్ధిగా ఉండాలని మా ప్రార్థన. మీరందరూ కూడా అట్టి ప్రకారం ఉండాలని మేము రోజు ప్రార్థిస్తున్నాము. మీరు నా వీడియోని చూసి నన్ను ఆదరిస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక.